హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. టాలీవుడ్ సీనియర్ నటుడు, విలక్షణ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు, వెస్టైల్ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. 750కి పైగా సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలతో కోట అలరించాడు ప్రేక్షకులని. ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదంటే ఏ క్యారెక్టర్ వేసినా, తండ్రిగా, తాతగా, ఆయన విలన్ గా చేసినా, కమెడియన్ గా చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా తనదైన ముద్ర వేశారు. 83 ఏళ్ల కోట శ్రీనివాసరావు కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఇవాళ కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు తెలుగు ఇండస్ట్రీలోకి 1978లో ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి నటించిన మొదటి సినిమా, కోట శ్రీనివాసరావు నటించిన మొదటి సినిమా అదే 'ప్రాణం ఖరీదు'. అంతకుముందే కోట శ్రీనివాసరావు నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న కోట శ్రీనివాసరావు నాటకాలతో గుర్తింపు తెచ్చుకొని తర్వాత 1978లో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఆ తర్వాత 'ప్రాణం ఖరీదు' సినిమా తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని 1982, 83 టైంలో మళ్ళీ సినిమాల్లోకి వచ్చి మెల్లిమెల్లిగా 'ప్రతిఘటన' సినిమా నుంచి ఆయన రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. బిజియెస్ట్ యాక్టర్‌గా మారిపోయారు. ఆ తర్వాత 'ఆహనా పెళ్ళంట' ఇలా జంధ్యాలతో పరిచయం. ఆ తర్వాత 'ఆహనా పెళ్ళంట' సినిమాలు రావడం. జంధ్యాల సినిమాలన్నిట్లో తప్పనిసరిగా కోట శ్రీనివాసరావు ఉండడం. తర్వాత 'ఈవీవి', 'ఎస్వి కృష్ణారెడ్డి' అంటే చాలా అంటే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఇలా అన్ని పాత్రలు చేసినటువంటి కోట శ్రీనివాసరావు 750 పైగా సినిమాల్లో నటించారు. అయితే కోట శ్రీనివాసరావు మరణంతో టాలీవుడ్‌లో విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అయితే కోట శ్రీనివాసరావు గతంలో ఒక కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో కొన్ని సినిమాల్లో నటించి ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడు. వివాదాస్పదంగా కూడా మారాయి ఆ సినిమాలు. కృష్ణ తీసినటువంటి 'మండలాధీశుడు' హీరో కృష్ణ తీసినటువంటి 'మండలాధీశుడు' అనే సినిమాలో ఎన్టీఆర్‌ను పోలి ఉన్నటువంటి పాత్రను పోషించిన కోట శ్రీనివాసరావు విమర్శలు ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్ పాత్రను పోషించి. అయితే అప్పట్లో 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టడం తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిందికి దించేసి ఎన్టీఆర్ పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రచారం చేసి సీఎం కావడం. 1983లో ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత 89 వరకు ఆయన సీఎంగా పనిచేశారు. అయితే ఆ టైంలో కృష్ణ కాంగ్రెస్ అభిమాని. కోట శ్రీనివాసరావు కూడా అప్పట్లో కాంగ్రెస్ అభిమాని. కృష్ణ కాంగ్రెస్ అభిమాని కాబట్టి సహజంగానే ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద గాని, వాటి మీద గాని అప్పట్లో విమర్శలొచ్చాయి. కృష్ణ వాటికి అపోజిట్‌గా సినిమాలు తీశాడు. 4, 5 సినిమాలు తీశాడు. 'నా పిలిపే ప్రభంజనం', 'మండలాధీశుడు', 'గండిపేట రహస్యం' ఇలాంటి పేర్లతో సినిమాలు తీశాడు కృష్ణ. ఆ సినిమాలన్నిట్లోనూ కోట శ్రీనివాసరావు యాక్ట్ చేశాడు. అయితే మొదటగా తీసింది 'నా పిలిపే ప్రభంజనం'. అందులో కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను పోషించారు. ఆ అందులో భూతరాజు అనే క్యారెక్టర్‌ను కోట శ్రీనివాసరావు యాక్ట్ చేశాడు. అయితే అందులో కోట శ్రీనివాసరావు యాక్టింగ్ నచ్చి నెక్స్ట్ తీసిన సినిమా 'మండలాధీశుడు' 1986లో 'నా పిలిపే ప్రభంజనం' అనే సెటరికల్ ఫిల్మ్. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం మీద సెటరికల్ ఫిల్మ్ తీశాడు కృష్ణ. ఆ మరుసటి ఏడాదే 'మండలాధీశుడు' అనే సినిమా తీశాడు. ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ పాత్రను పోలి ఉన్న గెటప్‌ను కోట శ్రీనివాసరావుకి అప్పచెప్పారు. కోట శ్రీనివాసరావు కూడా అదే హావభావాలతో అదే విధంగా ఎన్టీఆర్ ఏ విధంగా అదైతే పర్సనాలిటీ గాని, హావభావాలు గాని, గెస్చర్స్ గాని సేమ్ మిస్ కాకుండా కోట శ్రీనివాసరావు ఆ క్యారెక్టర్‌ను ప్లే చేశారు. అయితే ఆ సమయంలోనే కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కృష్ణ సహజంగానే కాంగ్రెస్ అభిమాని. 83లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన కృష్ణ తీసినటువంటి సినిమాల్లో కోట శ్రీనివాసరావు గారిని అయితే కోట శ్రీనివాసరావు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కృష్ణ బాగా సపోర్ట్ చేశాడు. కృష్ణపై అభిమానంతో కోట శ్రీనివాసరావు ఆయన సినిమాలన్నిటిలో నటించాడు. అయితే ఏదైతే ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను మండలాధీశుడులో కోట శ్రీనివాసరావు చేశారో అప్పటినుంచి ఆయన దాదాపు ఒక బైకాట్ పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఇండస్ట్రీ నుంచి. ఎందుకంటే సీఎం అంతకు మించి అగ్రనటుడు ఎన్టీ రామారావు. ఆయనను పోలి ఉన్న పాత్ర చేయడం, సెటరికల్ సినిమాలో కోట శ్రీనివాసరావు లీడ్ రోల్ చేయడంతో దాదాపు సినిమాలన్నీ ఆయనకు సినిమా అవకాశాలు లేని పరిస్థితి. కానీ కృష్ణ అండగా ఉండడం వల్ల కృష్ణ నటించే సినిమా ప్రతి దానిలోనూ ఆ టైంలో అవకాశాలు ఇచ్చాడని కోట శ్రీనివాసరావు సందర్భంలో చెప్పుకొచ్చారు. 'మండలాధీశుడు' అనే సినిమాలో ఎన్టీఆర్ గెటప్‌తో ఉన్న పాత్ర చేయడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం తెప్పించింది. ఓ సందర్భంలో కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు 4, 5 ఏళ్ల కిందట. విజయవాడకి వెళ్ళినప్పుడు అప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోట శ్రీనివాసరావు మీద కోపంతో ఉన్నారు. అయితే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడలో ఉన్న అమ్మాయి వాళ్ళ కూతుర్ని చూసేందుకు కోట శ్రీనివాసరావు వెళ్ళినప్పుడు అదే ట్రైన్‌లో ఎన్టీఆర్ అక్కడి నుంచి ఎక్కడికో బయలుదేరుతున్నారు. ఆ సమయంలో కోటను ఈ విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసి అదిగో కోటగాడు పట్టుకోండి అని చెప్పి వచ్చి ఆయన్ను మొత్తం మీద పడిపోయి గుంపుగా దాడి చేసే ప్రయత్నం. ఒకానొక దశలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టయింది. అక్కడి నుంచి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అక్కడి నుంచి తప్పించుకున్నాను అని చెప్పి కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అంతగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పించి 'మండలాధీశుడు' అనే సినిమా. ఆ సినిమా కంటే ముందు అందులో యాక్ట్ చేసిన కోట శ్రీనివాసరావు మీద ఫ్యాన్స్ ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు ఆ టైంలో. అయితే వీటన్నిటిలో కోట శ్రీనివాసరావు చెప్పిందేంటంటే సినిమా తీసిన కృష్ణ బాగానే ఉన్నాడు, డైరెక్ట్ చేసిన ప్రభాకర్ రెడ్డి బాగానే ఉన్నాడు. వీళ్ళంతా బాగానే ఉన్నారు కానీ అందులో యాక్ట్ చేసిన నా మీదే ఎందుకు కోపం అని చాలా సందర్భాల్లో కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత కృష్ణ, శోభన్ బాబు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు పిల్లర్స్‌గా ఉన్నారు. అయితే వాళ్ళ అగ్రనటులు వీళ్ళంతా. వీళ్ళందరి జోలికి పోకుండా అంటే సెటరికల్ మూవీ తీసింది కృష్ణ, దాన్ని డైరెక్ట్ చేసింది ప్రభాకర్ రెడ్డి. అందులో పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. కానీ నా మీదే ఎందుకు కోపం, నా 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 మీదే కక్ష కట్టినట్టు ఎందుకు సినిమాలు ఆపేశారు నాకు. నా మీదే ఫ్యాన్స్ కోపం తెచ్చుకోవడం ఏంటని కూడా
ఓ సందర్భంలో కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే కృష్ణ కాంగ్రెస్ అభిమాని సెటరికల్ సినిమాలు తీస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ మీద 4, 5 సినిమాల తర్వాత మళ్ళీ కృష్ణ, ఎన్టీఆర్ మళ్ళీ కలిసిపోవడం ఇదంతా జరిగింది. గతంలో అల్లూరి సీతారామరాజు విషయంలోనూ కృష్ణ, ఎన్టీఆర్‌కు వివాదం ఏర్పడింది. తర్వాత మళ్ళీ కలిసిపోవడం ఏంటంటే అగ్రనటులంతా ఒకటే గాని మధ్యలో నన్ను బలి చేశాడు కృష్ణ అని చెప్పి కూడా ఒక సందర్భంలో కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే కోట శ్రీనివాసరావుకి సంబంధించి ఆ సినిమా తర్వాత కోట శ్రీనివాసరావు ఎక్కడ కనపడితే అక్కడ దాడి చేయాలన్నట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళని కూడా ఆయన భయపడ్డాడట. అయితే ఎన్టీఆర్ ఏమంటాడో అని కూడా భయపడ్డాడట. ఒకానొక సందర్భంలో ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళినప్పుడు లిఫ్ట్‌లో బాలకృష్ణ కోట శ్రీనివాసరావుని చూసి ఆయన మీద ఉమ్మేశాడట. ఈ విషయాన్ని కూడా చాలా ఆవేదనగా చెప్పాడు కోట శ్రీనివాసరావు. బాలకృష్ణ కనపడితే నమస్కారం పెట్టబోతే నా మొఖాన ఉమ్మేశాడు అని చెప్పి కూడా కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే అప్పటికే సీఎం కొడుకు కోట శ్రీనివాసరావు ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. సీఎం కొడుకు తన తండ్రికి పాత్ర పోస్తే ఆయన కోపం రావడం సహజమే. ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఆ టైంకలో కోట శ్రీనివాసరావు కెరీర్ అప్పుడప్పుడే ప్రారంభమవుతుంది. అప్పటికి ఇంకా ప్రతిఘటన సినిమా వచ్చి అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న దశలో, ఆ దశలో ఎవరిని ఏమి అనలేని పరిస్థితి. అంటే ఇవన్నీ ఆ టైంలో కూడా చెప్పుకోలేకపోవచ్చు కోట శ్రీనివాసరావు. అంటే తన కెరీర్ చివరికి వచ్చిన తర్వాత 4, 5 ఏళ్ల కిందట ఈ విషయాలన్నీ ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఎలా ఉండేది? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా ఆగ్రహం గురయ్యారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన దాడి గాని, బాలకృష్ణ తన పైన ఉమ్మేయడం గాని, ఇట్లా చిదరించుకోవడం గాని ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయని తర్వాత ఆయన రిటైర్మెంట్ ఏజ్ ఉన్నప్పుడు 4, 5 ఏళ్ల కిందటి నుంచి ఇవన్నీ వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇదే విషయంపై ఎన్టీఆర్ కూడా ఆగ్రహంతో ఉన్నాడని చెప్పి కోట శ్రీనివాసరావు చాలా సార్లు భయపడేవాట. కానీ ఏదైతే అయిందని చెప్పి ఒక చెన్నైలో ప్రోగ్రామ్‌కి ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు కోట శ్రీనివాసరావు వెంటనే ఆయన కలవడం, ఆయన దగ్గరికెళ్ళి నమస్కరించి ఆయన మీద పడిపోయి, ఆయన పాదాల మీద పడిపోయి ఆయన నమస్కరించి ఇవన్నీ చేశాడట కోట శ్రీనివాసరావు. కానీ ఎన్టీఆర్ అవేవి మనసులో పెట్టుకోకుండా ఆ సినిమాలో చేసిన పాత్ర చేశారు మీరు. సినిమాల్లో బాగా నటిస్తున్నారు అని చెప్పి ఆయన ఎన్టీఆర్ అభినందించిన తర్వాత అప్పుడు కోట శ్రీనివాసరావు కాస్త తేరుకున్నారట. అంటే ఆయనకు మనసు కుదుట పడింది కోట శ్రీనివాసరావుకి. ఎందుకంటే ఇక ఫ్యాన్స్ గాని ఎవరు గాని ఎటువంటి ఎక్కడ ఏమి జరగవు. ఫ్యాన్స్ కూడా ఆగ్రహంతో కూడా చల్లారిపోతుందని చెప్పి అప్పుడు గాని కోట శ్రీనివాసరావు మనసు కుదుట పడలేదు. అంతలా ఫ్యాన్స్ గాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గాని ఎన్టీఆర్ సంబంధించిన వ్యక్తులు గాని కోట శ్రీనివాసరావుని దూరం పెట్టడం, కోట శ్రీనివాసరావు ఆగ్రహం అంటే కోట శ్రీనివాసరావు అదే చెప్పాడు. ఈ సినిమా తీసిన వాళ్ళు బానే ఉన్నారు. చూసిన ప్రేక్షకులు అంతా బానే ఉన్నారు. కానీ నా మధ్యలో నన్నెందుకు బలి చేస్తున్నారని చెప్పి. అంతకుముందు తీసిన 'నా పిలిపే ప్రభంజనం' అని కృష్ణ తీసిన సినిమానే. అందులో భూతరాజు అని ఒక క్యారెక్టర్ చేశాడు. అయితే 1983 నుంచి 89 వరకు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపైనే కృష్ణ వరుసగా 4 సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. 1989లో వచ్చిన 'గండిపేట రహస్యం' అనే సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని పోషించారు. కానీ పృథ్వీరాజ్ ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదు. కోట శ్రీనివాసరావు ఎదుర్కొన్నటువంటి అవమానాలను పృథ్వీరాజ్ ఎదుర్కోలేదు. ఆయన కూడా భయపడ్డానని చాలా సార్లు చెప్పాడు గానీ అన్ని అవమానాలు ఎదుర్కోలేదు. కేవలం 'మండలాధీశుడు' అనే సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోలి ఉన్న క్యారెక్టర్‌ని చేసినందుకు కోట శ్రీనివాసరావు చాలా ఏళ్ళు మదన పడ్డాడు. ఆతో మనోవేదనకు గురయ్యాడు. అంటే బయటికెళ్తే అవకాశాలు రాకపోవడం, పెద్ద నటుడికి సంబంధించిన వ్యవహారం కాబట్టి బయటికెళ్తే అవకాశం రాకపోవడం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్టీఆర్. అందుకే ఫ్యాన్స్ కూడా ఆగ్రహంతో ఉండడం ఇవన్నీ ఆయన మనోవేదనకు గురి చేశాయి. అంటే ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోగలను ఇవన్నీ ఉంటే కొత్తలోనే. కానీ కృష్ణ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, కృష్ణ ప్రతి సినిమాలోనూ కోట శ్రీనివాసరావుని తీసుకోవడం, అప్పటికే జంధ్యాలతో పరిచయం ఉండడం వల్ల 'అహనా పెళ్ళంట' ఇలాంటి సినిమాలు రావడంతో కోట శ్రీనివాసరావు కెరీర్ సాఫీగా సాగిపోయింది. కోట శ్రీనివాసరావు సినీ కెరీర్‌లో ఏదైనా మచ్చ అంటే ఆయనను బాగా వెంటాడినది, మనోవేదనకు గురి చేసిందంటే ఇదొక్కటే. ఎందుకంటే అప్పట్లో ఆయన మీద దాడి చేసి ప్రాణాపాయ స్థితికి అంటే ఆయనే చెప్పుకొచ్చాడు. చావు తప్పి కన్ను లొట్టబోయిందనే పరిస్థితిలో విజయవాడలో ఫ్యాన్స్ నా మీద దాడి చేశారు. మా అమ్మాయిని చూడడానికి వెళ్తే, మా కూతురు ఉండేది విజయవాడలో, ఆమెను చూడడానికి వెళ్తే రైల్వే స్టేషన్‌లో దాడికి పాల్పడ్డారు. అంటే ఇవన్నీ ఎన్టీఆర్‌కి తెలియకపోవచ్చు. ఎన్టీఆర్ తర్వాత కలిసినప్పుడు బాగా చేస్తున్నారు బ్రదర్ కీప్ ఇట్ అప్ అని అభినందించిన తర్వాత గానీ నా మనసు కుదుట పడలేదు. అప్పటి వరకు ఇది మనోవేదనతో గురయ్యాను. చాలా వేదన పడ్డానని చెప్పి కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఆ ఇన్నేళ్ల కెరీర్‌లో 750కి పైగా సినిమాలు, ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసినటువంటి కోట శ్రీనివాసరావును వేధించింది సినీ ఇండస్ట్రీలో ఇదొక్క ఇష్యూ మాత్రమే. మిగతా తర్వాత ఆయన కెరీర్ చాలా సాఫీగా సాగిపోయింది. ఎన్నో విభిన్నమైన పాత్రలు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తండ్రిగా, తాతగా ఏ క్యారెక్టర్ చేసినా అందులో ఒదిగిపోయి ప్రేక్షకులను అలరించారు ఆయన. ఇండస్ట్రీలో మాత్రం స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఎదుర్కొన్నటువంటి అవమానం మాత్రం ఇదొక్కటే ఆయన బాగా తీవ్రంగా వేధించింది. థాంక్ యూ.